ఏమి నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయాయి. ఎందుకు నాయనా మమ్మల్ని ఎలా కామారు జీళ్ళ పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చా, అంత మాట అనకండి. మంచి మనిషికో మాట, మంచి కుక్కకో చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావనే నేను ఎందుకు రాలేదండి, చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్తగా సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే అవసరంగా ఉంటుందండి. వస్తారా? నాకెందుకు లే నాయనా, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయనా వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి, నాలంటే అంత మాట అనకండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాధ్యా? అవునండి. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మాడిపోతుంది, వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. తీసుకో బాబు. అలాగేనండి. ఇదేమిటండి, కూరలు తెస్తాను బజార్కి వెళ్ళి ఊరికే తిరిగి వచ్చారేమిటి? నల్లపిల్లి ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చా. ఏమండి, ఏమండి, నేను చదవలేదండి. తర్వాత మళ్ళీ చూడండి. భాగ్యం, భాగ్యం, ఏమిటి నాన్న? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఏంటి నాన్న? కళ్ళడోళ్ళ పట్ట కనుకో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్లి? రే కనకం, ఎక్కడ నా కళ్ళ తోడు తరగబట్రా, తరగబట్రా. ఏమండి, కళ్ళతోడు కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలిపెట్టారేమో. సరే వెళ్ళరు, వెళ్ళరు, పట్టుకో ఉత్తరం. అక్షరం అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏముంటదు? నేను మన ప్రేమను గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రులు ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో, దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకు 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా, ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరి తడి బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలీదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే. పోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. సంధ్య, ఎవడు